హాయ్ అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నేతలకు రెండు రకాలుగా దెబ్బలు తగులుతున్నాయి. ఒకటేమో వైసీపీ నుంచి ప్రెషరు, వైసీపీ వాళ్ళ పోరాటం. రెండవది అంతర్గతంగా కూటమిలోని తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం. ఈ ఆధిపత్యం కూడా కేవలం చిన్నా చితక నాయకుల మీద కూడా కాదు, పెద్ద పెద్ద నాయకుల మీద కూడా ఈ ఆధిపత్యం కొనసాగుతోంది. ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయన్ను పార్టీలో స్థిమితంగా ఉండనివ్వనంత ఆరోపణలు ఆయన మీద తెలుగుదేశం పార్టీ నుంచి దాడి జరుగుతోంది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒంగోలులో జరిగిన సభలో ఆయన గురించి ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. సో ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆయన రావటం ఇష్టం లేదు, కాబట్టి ఆయన మీద తెలుగుదేశం కారాలు మిరియాలు నూరుతోంది. ఇకపోతే ఇటువైపు అంటే బాలరాజు చూసాం. బాలరాజు ఒక ఎస్టీ ఎమ్మెల్యే. సో బాలరాజు మీద విపరీతమైన ఆరోపణలు, 100 కోట్ల ఆరోపణలు చేసి అటు వైసీపీ ఇటు టీడీపీ కలిపి బాలరాజును ఆడుకుంటున్నాయి. ఇకపోతే నెల్లిమల్ల మాధవి గారు నెల్లిమల్లలో విజయం సాధించక ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆమె మీద కక్ష గట్టింది, కత్తి గట్టింది అని చెప్పాలి. ఇవాళ ఆమెకి వైసీపీ కంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయి. బహుశా ఆమె పార్టీ అధినాయకత్వంతో చర్చించిందో లేదో తెలియదు, కానీ స్థానికంగా ఆమె అనేక మంది వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది. చివరికి మీడియాను ఉపయోగించి ఆమె మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆమె అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు కనీసం ప్రస్తావించకుండా ఆమెకు వ్యతిరేకమైన వార్తా కథనాలు వండి వార్చేలాగా మీడియాని మేనేజ్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ అంత మేనేజ్ చేస్తే జనసేన పార్టీ అంటే మనం అనుకోవచ్చు మరి జనసేన పార్టీ కూడా మీడియాతో మంచిగా ఉండొచ్చు కదా అని. లేదు, దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీకి మీడియా మద్దతు బాగా ఉందన్న సంగతి మనకు తెలిసిందే. వైసీపీకి టీడీపీకి మీడియా మద్దతు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు చాలా ఉన్నాయి. కానీ ఎటొచ్చి జనసేన పార్టీకి మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సపోర్ట్ చేసే ఛానళ్ళే కరువే, 1-2 తప్ప. మిగతా అంతా కూడా సోషల్ మీడియా మీద మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి. సో నేను చెప్పిన నాయకులందరూ చిన్నా చితక నాయకులేం కాదు, పెద్ద పెద్ద నాయకులే. ఇక అసలు విషయానికి వద్దాం. గుంటూరులో పొన్నూరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ కిలారు రోసయ్య గారు, ఆయన దాదాపు ఆయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. 2009లో ఆయన పీఆర్పీ నుంచి తెనాల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పొన్నూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో ఆయన నియోజకవర్గాన్ని మార్చి ఆయన గుంటూరు ఎంపీగా పంపించడంతో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే తనను వైసీపీ మోసం చేసింది, ఈ రకంగా తన స్థానాన్ని తనకివ్వకుండా ఆయన అనేక కార్యక్రమాలు అక్కడ చేసుకున్నారు పొన్నూరులో. ఆ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఓట్లేస్తారనుకుంటే ఆయన్ని పూర్తిగా తీసుకెళ్లిపోయి గుంటూరు ఎంపీగా పోటీ చేయించడం వల్ల ఆయన స్ట్రాటజీ దెబ్బతింది, ఓడిపోయాడు. దీంతో ఆయన బాధాతప్త హృదయుడై వైసీపీ ఈ రకంగా తన వంచిందని భావించి జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ అంటే ఏంటి? పీఆర్పీని తిరిగి సొంత ఇంటికి వచ్చాడు. దాంట్లో పెద్ద విషయం ఏంది, విశేషం ఏముంటుంది? అయితే ఆయన మీద ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఛానళ్ళు ఆయన మీద కక్ష గట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా TV5 ఆయన మీద ఒక కథనాన్ని వండి వార్చింది. ఆ కథనం ఏంటంటే కిరికిరి రోసయ్య అంట. ఏం చెప్పారయ్యా అందులో అంటే, ఆయన అవినీతిలో టాప్ ప్లేస్ అంట, మైనింగ్లో అక్రమంగా చేసి ఆయన బోల్డంత కోట్లు సంపాదించి తాడేపల్లి ప్యాలెస్కి పంపించేవాడట. ఆయన్ను ఖచ్చితంగా ఆయన మీద ధూళిపాల నరేంద్ర గారు సుదీర్ఘ పోరాటం చేశారట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద విచారణ చేసి ఆయన్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారట. ఆయన లోపల వెయ్యాలనుకున్నారట, కానీ కుదరలేదట. ఆయన జనసేన పార్టీలో చేరాక ఆయన్ని టచ్ కూడా చేయలేకపోతున్నారట. ఇది వాళ్ళు వండి వార్చిన కథనం. పైగా జనసేన పార్టీ మీద ప్రేమతో రాలేదు, కేవలం కేసుల భయంతో మాత్రమే ఆయన వచ్చారని. పోనీ ఇన్ని కేసులు, ఇంత పెద్ద ఆరోపణలు ఉన్నాయి కదా, ఒక్క కేసైనా నమోదైందా అంటే ఒక్క కేసు కూడా ఆయన మీద నమోదవ్వాల. ఆయన అనేక కార్యక్రమాలు చేసినప్పటికి కూడాను అవన్నిటినీ పక్కన పెట్టి ధూళిపాళ నరేంద్ర గారు ఆయన మీద ఈ రకంగా మీడియా ద్వారా ఆరోపణలు చేయిస్తున్నారు అనేది ఆయన భావన, అంతర్గత భావన. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, ప్రతి చోట ఇది కామన్గా జరుగుతున్నదే. సరే పోనీ ఆయన నిజంగా ఇలా రాలేదు అనుకుందాం, ఆయన నిజంగా కేసులకు భయపడి వచ్చాడు అనుకుందాం. మరి ఎంతమంది కేసులకు భయపడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అనేది ఒకసారి మనం లిస్టు చూద్దాం. లిస్టు చూస్తే గుమ్మనూరు జయరాం గారు
వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చారు? ఆయన మీద ఏమైనా శుద్ధపూసనా? ఆయన మీద భూ అక్రమాలు, టెండర్లు, కాంట్రాక్టర్ల జోక్యం, స్థానిక వర్గాల నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. కొలుసు పార్థసారథి ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన మీద కూడా రియల్ ఎస్టేట్ అక్రమ లావాదేవీలు అనేది ఆరోపణలు ఉన్నాయి, స్థానిక భూములకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. సో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, కాంట్రాక్టు లబ్ధి, లిక్కర్ స్కాములు, వాళ్ళ కుమారుడు జైలుకి వెళ్ళాడు, ఈడీ విచారణను ఎదుర్కొంటున్నాడు, ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. మద్దాలి గిరిధరం ఆయన కూడా కాంట్రాక్టుల్లో అవకతవకలు చేశాడని ఆయన మీద కూడా ఆరోపణలు, విద్యా సంస్థలకు సంబంధించిన లబ్ధి చేకూరింది ఆయనకు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు. యార్లగడ్డ వెంకట్రావు ఆయన భూ వివాదాల్లో ఉన్నాడు, స్థానిక అక్రమాలకు పాల్పడినట్టు స్థానికంగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకా అనేక మంది ఉన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆయన మీద భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ లింకులు ఇవాళకి ఉన్నాయి ఆయన మీద. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఇవాళకి కూడా రియల్ ఎస్టేట్లో ఎవరైనా వ్యాపారం చేయాలంటే ఆయన కప్పం కట్టాలి, ఈ రకమైన ఆరోపణలు ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోపణలు కంటిన్యూ అవుతున్నాయి కదా. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళ నేర చరిత్రను లేకపోతే అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారా? వస్తే తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఆ రకంగా. వసంత కృష్ణప్రసాద్ గారు ఆయనకి లిక్కర్ వ్యాపారాలతో లింకులు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి, అవినీతి కాంట్రాక్ట్ ఆరోపణలు ఉన్నాయి ఆయనకి. ముఖ్యంగా ఆయన మీద ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయన మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఇక రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఆయనకు సంబంధించి అందరి ప్రపంచానికి తెలిసిందే. సిబిఐ, ఈడీ విచారణలు ఉన్నాయి ఆయనకి. బ్యాంకులో లోన్లు తీసుకొని ఆయన సరిగా కట్టలేదని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే లావు కృష్ణదేవరాయలు ఆయన మీద కూడా ఒక రకంగా ఆరోపణలు, అంటే కొందరి మీద ఆరోపణలు ఉన్నాయి, కొందరి మీద కేసులు ఉన్నాయి. సో కేసులు ఉన్న వాళ్ళు, ఆరోపణలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా తీస్తే చాంతాడు అంటుంటుంది లిస్ట్. వీళ్ళందరూ ఆరోపణలు ఉన్నారు, ఎందుకు వచ్చారు తెలుగుదేశం పార్టీ? మరి టీవీ5 వీళ్ళందరి మీద ఏమన్నా కథనాలు రాస్తుందా? కిలారు రోసయ్య ఛాలెంజ్ చేస్తున్నారు, నా మీద కేసులు పెట్టండి, ఇప్పటికైనా పెట్టండి కేసులు. నా మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ప్రభుత్వం వచ్చిన చాలా కాలానికి నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను, మరి అప్పుడంతా మీరు కేసులు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. సమాధానం ఉందా? ఆయన అభిమానంతో కాదు, ఆయన కేవలం కేసుల భయంతో వస్తున్నాను. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన సొంత పార్టీలోకి వచ్చాడు, అది గుర్తుంచుకోవాలి మనం. పీఆర్పీలో ఒకప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే పీఆర్పీ నుంచి. పీఆర్పీకి అనుబంధంగా దాన్ని మరో రూపమే ఇవాళ జనసేన పార్టీ. మళ్ళీ తల్లి పార్టీలోకి వచ్చాడు, ఆయన ఉన్న పార్టీలోకి మళ్ళీ వచ్చాడు. తమ ఇంటి సొంత ఇంటికి ఆయన వచ్చాడు. అందులో అభిమానం లేకుండానే ఉంటుందా? సరే, ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అవి ఇవి అంటే, పార్టీ కార్యక్రమాల్లో చాలామంది పాల్గొనట్ల. సామినేని ఉదయభాను గారు పాల్గొనట్ల అంటే అధినేత బాధ్యతలు ఇచ్చేంత వరకు వాళ్ళు కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు, అందులో తప్పేముంది? ఇకపోతే ఆయన వైసీపీలో టచ్లో ఉన్నాడు అని చెప్పేసి జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. సో జనసేన పేరుతో వీళ్ళే రాస్తారు కథనాలు. ఆయన వైసీపీతో టచ్లో ఎందుకు ఉంటాడు? వైసీపీలో ఎవరైనా కానీ బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఇవాళ వైసీపీతో మునిగిపోయే నావలోకి వెళతాడా? అంటే వైసీపీలో టచ్లో ఉన్నాడు వైసీపీతో అంటే ఇవాళ ఇన్ని ఆరోపణలు, ఇంత బురద జల్లేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి, అమ్మో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, ఇంత నిజాయితీగా ఉండే మీడియా ఆయన మీద ఆరోపణలు చేస్తుందని చెప్పి వెంటనే ఆయన్ని పార్టీ నుంచి తీసేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? తెలిసిపోదా? సో ఇవాళ ధూళిపాళ నరేంద్ర గారే నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని బాహాటంగా చెప్తా ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీకి ఎదురవుతూ ఉంది. కొన్ని చోట్ల చిన్న స్థాయిలో ఉంటుంది, కొన్ని చోట్ల పెద్ద స్థాయిలో ఉంటుంది. ఒక బలమైన అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే అతని మీద ఖచ్చితంగా ఆరోపణలు చేసి తీయించేస్తారు. టీవీ రామారావు ఉన్నాడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి అతను. ఇవాళ ఎమ్మెల్యేగా ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు అంటే ఆ ప్రాంతంలో అతనికి టికెట్ ఇవ్వచ్చు, రేపు పొద్దున అతను పోటీ అవుతాడు కాబట్టి అతని మీద ఆరోపణలు. అతన్ని తీసేసేదాకా కొన్ని శక్తులు ఒప్పుకోలేదు. వాళ్ళు జనసేన పార్టీలోని పెద్దలను కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలాగా అంటే పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో కిలార్ రోసే లాంటి ఒక బలమైన నాయకులు ఇవాళ పొన్నూరులోనే పోటీ చేయాలనేది ఏముందండి? ఆయన గుంటూరులో చాలా చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇంకా నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గాలు రావచ్చు. కానీ రాజకీయ శత్రుత్వం రాజకీయాల వరకు ఉంటే పర్లేదు, కానీ ఈ రకంగా వ్యక్తిగత శత్రుత్వంగా మారి ఖచ్చితంగా ఆయన భవిష్యత్తును దెబ్బతీయాలంటే మాత్రం ఖచ్చితంగా జన సైనికులు తిరగబడతారు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి.
ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీలో కూడా ఇలాంటి నాయకులను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ బాగానే ఉంటారు. కానీ కింది స్థాయిలో ఉనికి సమస్య ఇది. ధూళిపాళ నరేంద్ర గారికి ఇది ఉనికి సమస్య. అందుకే ఆయన ఈ రకమైన ఆరోపణలు చేయిస్తున్నారనేది అక్కడ మాట్లాడుకుంటున్నారు. TV5 అంటే ఆయన సంకల సంస్థ అని చెప్పుకుంటున్నారు అక్కడ. మరి జనం నమ్మొద్దు. మీరు ఇవన్నీ ఆరోపణలు చేస్తే మీకు మీ దగ్గర వచ్చిన 3 కామెంట్లు, మీ దగ్గర వచ్చిన స్టోరీకి 1100, TV5లో వచ్చిన స్టోరీకి 1100 వ్యూస్ మాత్రమే వచ్చాయి. 3 కామెంట్లు వచ్చాయి. 3 కామెంట్లో కిలార్ రోసయ్య గారు చాలా మంచోళ్ళు అని చెప్పి 3 కామెంట్లు వచ్చినాయి. మరి ఏం మాట్లాడాలి? ఇలాంటి అక్కడ రిపోర్టర్ ఆ రకమైన కథనం రాసినప్పుడు ఇలాంటి రాయకూడదు. కూటమికి భగ్నం కలిగిస్తున్నాం, కూటమి ధర్మానికి ఇది విఘాతం కలిగిస్తున్నామని చెప్పేసి పైనున్న వాళ్ళు చెప్పాలా లేదా? వాళ్ళు కూడా అలానే స్టోరీని క్యారీ ఫార్వర్డ్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా కూటమి ధర్మానికి ఇవన్నీ విఘాతం కలిగించేవి. తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాటిని ఎక్కడైనా ఉంటే సార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది.